జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఆర్ఆర్బీలో మనకు ఒక ఎగ్జామ్ షెడ్యూల్ రావడం జరిగింది, టైం టేబుల్ రావడం జరిగింది. ఎవరైతే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ టెక్నీషియన్ అండ్ జేఈ అదర్ పోస్టులు ఎవరైతే అప్లై చేశారో 4 పోస్టులకు అది వాళ్ళకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు లేటెస్ట్ అప్డేట్ అని చెప్పేసి రావడం జరిగింది. ఎగ్జామ్ టైం టేబుల్ చాలామంది గత 3-4 డేస్ బ్యాక్ ఇది ఫేక్ టైం టేబుల్ అని చెప్పేసి చాలామంది వైరల్ చేశారు. అది అప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో రాలేదు, వాట్సాప్లో ట్రోల్ అయింది, సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. కాబట్టి ఫేక్ అని చెప్పి చాలామంది అనడం జరిగింది. అది ఫేక్ కాదండి, అందులో ఉన్న టైం టేబుల్ ఇందులో ఉంది, అది రియలే. ఎవరో మనకు తెలిసిన వాళ్ళకు, ఎవరో అక్కడ ఎగ్జామ్ బోర్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలిసిన వాళ్ళకు టైం టేబుల్ అని లీక్ చేయడం జరిగింది. అది అందరికీ వైరల్ అయిపోయింది. అందుకే అది ఫేక్ అని చెప్పేసి అందరూ దాని మీద స్టాంపు మోనోగ్రామ్ ఏం లేదు కాబట్టి, సో దాని మీద సిగ్నేచర్ కూడా లేదు కాబట్టి అట్లా ఫేక్ అని చెప్పేసి అందరూ వైరల్ చేయడం జరిగింది. సో అది ఫేక్ కాదండి, అది కూడా రియలే. సో ఇదే టైం టేబుల్ మన వెబ్సైట్ రూపంలో మనకు భూపాల్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ భూపాల్ సంబంధించి వెబ్సైట్లో మనకు ఇవ్వడం జరిగింది. సో మరి కొద్ది టైంలో అన్ని వెబ్సైట్లో, అన్ని స్టేట్లకు సంబంధించిన వెబ్సైట్లో మనకు ఈ టైం టేబుల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు చూద్దామండి మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్ షెడ్యూల్ అండి. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎగ్జామ్ ఏంటిది, సెకండ్ ఏంటి, ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు ఉంటాయని చెప్పి చెప్తాను. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఏంటంటే CN01/2024 ఏంటంటే మన నోటిఫికేషన్ కోడ్ అండి. సో మన 2024లో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏంటి, ఏఎల్పిది అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1 అండి. ఫస్ట్ ఎగ్జామ్ రాయడం జరుగుతున్నాం ఇప్పుడు. అంటే కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. CBT 1 మనం ఇప్పుడు రాస్తున్నాం, అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించింది. ఓకేనా. ఈ డేట్ వచ్చేసి మనకు 25/11/2024 వరకు స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి 29/11/2024 వరకు ఎండ్ అయిపోతుంది. అంటే విత్-ఇన్ 5 డేస్లో మనకు ఈ ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. 25/11/2024 నుంచి 29/11/2024 ఎవరైతే ఏఎల్పి సంబంధించి అప్లై చేశారో వాళ్ళు దయచేసి ఈ డేట్ను గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మనం ఇంకా ఏఎల్పి వాళ్ళకైతే చాలా తక్కువ టైం ఉందండి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ కాబట్టి. సో వాళ్ళు ఇంకా మరింతగా టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని కోరుతున్నాను. ఇంకోటి CNRPF 01/2024 అండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ అండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సంబంధించింది. మన లేటెస్ట్లోనే 3-4 డేస్ బ్యాకే మనకు అప్లికేషన్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి స్టేటస్ రావడం జరిగింది. స్టేటస్ వచ్చినప్పుడే నేను వీడియో చెప్పాను. స్టేటస్ వచ్చిందా ఇమ్మీడియట్లీ మన ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ సంబంధించిన వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు, మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్పినట్టే ఇమ్మీడియట్లీ వాళ్ళు టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. డిసెంబర్లో ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే టైం టేబుల్ ప్రకారం మనం ఇచ్చిన మన గెస్సింగ్ ప్రకారమే డిసెంబర్లో కూడా రావడం జరిగింది. సో దయచేసి మన ఛానల్ను జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఇప్పుడు చూడండి, ఈ 2వ తారీఖు 12/2024 నుంచి 5వ తారీఖు 12th month 2024 అండి. 4 డేస్లోనే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుందండి. విత్-ఇన్ 4 డేస్లోనే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. సో 2వ తారీఖు ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐకి అప్లై చేశారో, ఎస్ఐ కావాలని తపనలో ఉన్నారో వాళ్ళైతే ఈ డేట్ను గుర్తుపెట్టుకొని మనకి ఇంకా దగ్గర ఎంత కాకుండా నవంబర్ 1 నెల టైం ఉంది. ఈ మంత్ అయిపోయినట్టే ఇక. ఓకే, ఈ మంత్లో ఎంతో లేదు టైము, నెక్స్ట్ మంత్ 1 నెల టైం ఉంది కాబట్టి దయచేసి ప్రిపరేషన్ స్పీడ్గా చేయాల్సింది కోరుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి CN02/2024 నోటిఫికేషన్ అండి. ఇది టెక్నీషియన్ అండి, ఇది నోటిఫికేషన్ కోడ్ అండి. సో ఇది టెక్నీషియన్ సంబంధించింది నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చేసి మనకు 16వ తారీఖు 12th month 2024 అండి. 26th 12th month 2024 దగ్గర 11 డేస్లో మనకు ఎగ్జామ్ అయిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 16వ తారీఖు స్టార్ట్ అయ్యి 26th కంప్లీట్ అయిపోతాయండి టెక్నీషియన్ సంబంధించి. నెక్స్ట్ దీంట్లో CN03/2024 ఓన్లీ 4 నోటిఫికేషన్ సంబంధించిందే మనకు క్లారిటీగా ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది. మిగతా వాటికి ఇవ్వలేదు, అది కూడా ఇస్తారు అతి త్వరలో. ఓకేనా. సో నెక్స్ట్ CN03/2024లో జేఈ అండ్ అదర్ సంబంధించి పోస్ట్, జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించింది పోస్టులో మనకు 6/12/2024 నుంచి 13/12/2024 ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి, ఎవరైతే అప్లికేషన్ బాగా చేశారో నోటిఫికేషన్లో, ఎవరిదైతే కాంపిటీషన్ బాగుందో వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది. మీరు చాలా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 days ఇవ్వడం జరిగింది. అంటే ఏఎల్పికి తక్కువ ఉండొచ్చు అనుకోవచ్చు. దీనికంటే చూసి ఇక 4 days అంటే ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐకి చాలా తక్కువ మంది అప్లై చేయడం జరిగిందని అనుకోవచ్చు. ఇంకోటి 11 days టెక్నీషియన్ ఇవ్వడం జరిగింది. అంటే టెక్నీషియన్ సంబంధించిన అయితే చాలా ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి సో వాళ్ళకు కొంచెం టైం పీరియడ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇంకోటి జేఈ అదర్స్ వాళ్ళకు కూడా 8 days ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇది, దీని తర్వాత ఇది, అట్లా మనకు టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మన వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే www.rrb వెబ్సైట్ ఇదండి. www.rrbapply.gov.in వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ, మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది 10 days 15 days బిఫోర్ మనకు తెలిసిపోతారండి, ఎక్కడ ఏ ఏరియాలో పడుతుంది, ఏ స్టేట్లో పడుతుంది.
పడతారు, ఏ డిస్ట్రిక్ట్లో పడతారు ఇవన్నీ అని చెప్పేసి తెలిసిపోతే మన ఎస్ఎస్సి జీడీలో ఎలా అయితే మనం చెక్ చేసుకుంటామో స్టేటస్ ఎగ్జామ్ ఎప్పుడు అని హాల్ టికెట్ డౌన్లోడ్ కాదు కానీ ఎప్పుడు ఎగ్జామ్ అని చెప్పేసి ఏ రోజు ఉంటాయని చెప్పేసి ఈ డేట్లలో ఏ రోజు మనకు ఉంటారో అది మనం తెలుసుకోవచ్చు. ముందే ఏ షిఫ్ట్ ఉంటారో కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు అండి. నెక్స్ట్ 4 days బిఫోర్ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. ఏదైతే మన డేట్ ఉందో ఈ డేట్లకు ఎగ్జామ్ డేట్లకు 4 days బిఫోర్ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. దాని నెక్స్ట్ 10 days బిఫోర్ ఎగ్జామ్ టైం ప్లేస్ డేట్ అని చెప్పేసి తెలిసిపోతుంది. ఈ వెబ్సైట్ ద్వారానే www.rrbapply.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనకు తెలిసిపోతారండి. సో దయచేసి ఈ టైం టేబుల్ ప్రకారం మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో. ఇంకోటి ఏంటంటే ఈ టైం టేబుల్ చాలా దగ్గరలో ఉండడం జరిగిన ఎగ్జామ్స్ కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నారో వాళ్ళు నో ప్రాబ్లం అండి. ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం డే నైట్ కష్టపడాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే వచ్చిన అవకాశం పోగొట్టుకోవద్దు. రోజు రోజుకు మన వయసు అనేది పెరిగిపోతుంది కాబట్టి సో రేపటి నోటిఫికేషన్ మనం ఎలిజిబిలిటీ అనేది పోగొట్టుకుంటాం కాబట్టి ఈ ఉన్న నోటిఫికేషన్లోనే సాధించేలా ట్రై చేయాలి కాబట్టి సో దయచేసి అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. జై హింద్.